బాబో ఇదేం వర్షం, డిఫరెంట్ ఆటోలు అసలు ఒక్కొక్కరు వామో వాళ్ళ క్యాప్షన్స్ పెడితే కూడా నవ్వొచ్చింది నాకు. అందరూ ఇక కార్లతో సహా బోట్లు కూడా కొనుక్కోండి, ఇక ఊబర్ బోట్స్ కూడా వచ్చేస్తే మనకు అది అని చెప్పి పెడుతున్నారు. దాన్ని క్రిటిసైజ్ చేస్తున్నారు ఒక రకంగా చెప్పాలంటే. ఇదంతా ఎవరు చేసిన ఘనకార్యం? గత ప్రభుత్వం చేసిన ఘనకార్యం అని చెప్పి కొంతమంది అంటున్నారు. ఎందుకంటే ఇష్టం ఉన్నట్టుగా అందరికి పర్మిషన్లు ఇచ్చేసిండ్రు అధికారులు. ఎక్కడ చెరువులు ఉన్నాయి, ఎక్కడ కుంటలు ఉన్నాయి, ఏంటిో తెలియకుండా ఇష్టం ఉన్నట్టుగా అందరికి పర్మిషన్లు ఇచ్చేసిండ్రు. అందుకే ఆ నీళ్ళు కూడా ఏడవాలని తెలుస్తలేదు అని చెప్పి ఇప్పుడు సిటిజన్లు అందరూ మాట్లాడుతున్నారు. జనరల్గా ఏంటంటే ఈ వర్షం నిన్న ఒక్కరోజు కంటిన్యూగా పడ్డందుకే, ఇదే వర్షం 2-3 రోజులు కంటిన్యూగా పడితే ఎట్లుంటుందో ఆలోచించుకోండి. సాఫ్ట్వేర్ వాళ్ళు కానివ్వండి, వీళ్ళందరూ ఎట్లా పోతారు ఇంట్లకు? ఏరియాలు ఒక్కొక్కటి మునిగిపోయినాయి. వీళ్ళేమో టౌన్ ప్లానింగ్ ఆఫీసర్లు, జిహెచ్ఎంసీ వాళ్ళు పెద్ద, నాకు అసలు ఎంత మాటలు వస్తున్నాయంటే నీతులు మాట్లాడతారు నిజంగా. జిహెచ్ఎంసీ ఆఫీసర్స్ వీళ్ళే పత్తిత్తులు అన్నట్టుగా మాట్లాడతారు. పర్మిషన్లు ఇచ్చేటప్పుడు మాత్రం ఇవేం గుర్తురావు ఈ పెద్ద మనుషులకు, టీపీఓలకు కానివ్వండి, జిహెచ్ఎంసీ అధికారులు, వీళ్ళందరికీ కూడా ఇవన్నీ ఏం గుర్తురావు. ఇష్టం ఉన్నట్టుగా పర్మిషన్లు ఇచ్చేసుకుంటారు. 100 గజాలు 150 గజాల్లో పర్మిషన్ లేకుండా 6 అంతస్తుల వరకు మేము కళ్ళు మూసుకుంటాం, మీరు కట్టుకోండి అని చెప్పిన పెద్ద మనుషులు ఎవరండి? మీరు కాదా? ఇప్పుడేమో పెద్ద నీతులు మాట్లాడతారు మళ్ళా.